మొన్న నాకు డేర్ ఇచ్చినావు కదా, లాస్ట్ వీడియోలో నాకు డేర్ ఇచ్చావు కదా, ఈసారి నీకు ఇస్తున్నా డేర్. ఏం డేర్? ఆ డేర్ ఏమో కాదు, గణేష్ మండపంలో పోయి నువ్వు పోయి లడ్డు తీసుకురావాలా, దొంగతనం చేసి తీసుకురావాలా. అరే నీ అబ్బా అనుకుంటారు అందరూ, ఎవరైనా చూస్తే కుక్కను కొట్టినట్లు కొడతారు. కానీ నేను ఆదిత్య పోతాం, వాణిగాని కొడతారు. ప్రపంచంలోని ఎంత నికృష్టుడు కూడా ఉండడరా. గణపతి దగ్గర పోయి లడ్డు ఎత్తుకురావాలా, దొంగతనం. సంతోషంగా ఎత్తుకొద్దాము. ఎత్తుకోసం ఏం ఎట్లయితే అట్లే చూసుకుందాం. ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అన్ని చెప్తాను వాడు. వాడు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే, మనడేమో చెప్తారంట, వినండి ఒకసారి. మొన్న నాకు డేర్ ఇచ్చినావు కదా, లాస్ట్ వీడియోలో నాకు డేర్ ఇచ్చావు కదా, ఈసారి నీకు ఇస్తున్నా డేర్. ఏం డేర్? ఆ డేర్ ఏమో కాదు, గణేష్ మండపంలో పోయి నువ్వు పోయి లడ్డు తీసుకురావాలా, దొంగతనం చేసి తీసుకురావాలా. అరే నీ అబ్బా లడ్డు షాప్ లో తెస్తారా ల్యాండ్? షాపులో కాదు, గణేష్ మండపంలో పోయి నువ్వు లడ్డు దొంగతనం చేసి తీసుకురావాలా. ఎవరైనా వచ్చి కొడితే టైం ఎంత అయింది మాదిరి? టైం 1 అయింది, 1:04 అయింది. 1:04 టైం ఎంత అయింది? ఏం మాట్లాడుతున్నావు? తీసుకురావాలా, లడ్డు దొంగతనం చేసి తీసుకురావాలా. నేను ఒకటే పోలా. ఆడ పండుకుంటారు అందరూ, ఎవరైనా చూస్తే కుక్కను కొట్టినట్లు కొడతారు. డేర్ అంటే ఏమట్లా డేర్, నా డేర్ అట్లా ఉంటుంది. దొరికినావు అనుకో, కళ్ళతో చూసే నిజం కాదేమో, కళ్ళతో చూసే నిజం కాదేమో అట్లుంటది. పోయి చేస్తావా డేరు? టైం ఎంత? ఒకసారి రోడ్ చూపేది, ఎవరెవరు చూపి. ఎవరు లేరు, ఒకటి అయింది టైం. తీసుకురావాలా, గణేశుని దగ్గర పోయి లడ్డు దొంగతనం చేసి రావాలి. నేను అది డేర్. సరే నువ్వు యా గణపతి చూపి నేను పోతా, కానీ నేను ఆదిత్య పోతాం. నువ్వు అయితే ఏమవుతావు ఫస్ట్? ఒకడే అయితే కష్టం అవ్వాల్సి మరి. అడేమి ఎవరన్నా పండుకుంటారు, పెద్దలు ఉంటారు. ఒకటే చేయాలా డేర్ అయితే? నీకు ఇచ్చిన కాబట్టి నువ్వు ఒకటే చేయాలా? నేను ఆదిత్యం పిలుచుకుపోతా. వాణిగాని కొడతారు. ప్రపంచంలోని ఎంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతున్నవాడు మొహం చూడు. నీ ప్లాన్ అది. వాణిగాని కొడతారు, నన్ను కొడతారు. ఫుల్ సాటిస్ఫాక్షన్ అందరు. ఓకేనా? ఏళ్ళు తినాలని ఫిక్స్ అయినావు అయితే. ఏమని అయితే మీకు ఫోన్ చేసా, రావాలి ఆటకి. ఎవరో తెలుసు మాకి, ఆడో పోతున్నాము. సార్ నేను చూపిస్తా, ముందు ఫోన్ చేస్తామని చేద్దాం. ఆదిత్య ఎక్కడున్నావు? ఆదిత్య ఇక్కడ ఉన్నా. ఏమే నువ్వు ఇక్కడ అడ్రస్ ఇది? ఇదే పాండ్రంగ స్వామి గుడి. ఇక్కడ గుడి దగ్గర ఉన్న పాండ్రంగ స్వామి గుడి దగ్గర ఉన్న. వస్తావు ఎట్లా? చేస్తున్నారు మీరు? నువ్వు ఇక్కడ మ్యాటర్ అంతా చెప్తా. ఇక్కడ ఏమని నువ్వు తమాషా అయితే నిజం చెప్పు. లేదురా, జల్దిరా. నీకు జల్ది ఒక మ్యాటర్ చెప్తా.
గొడవ ఏమైనా జరిగిందా? ఏ గొడవ కాదురా, ఇట్రా. గొడవ కన్నా పెద్దది రా. ఎక్కడికి కరెక్ట్ బొడ్రాతనా ఇక్కడనా? ఇక్కడ గుడి కింద కింద రోడ్లోనే, గుడి దగ్గర కరెక్ట్. జల్లిరా వాడు వస్తున్నాడు, నేను ఆదిత్య పోతాం. సరే. A few moments later. వచ్చాడు ఇరా ఇరా ఎన్నికి రా. పూజ చేసినావు అని చెప్పాడా? ఏం కదరా, ఇరా బైక్ పెట్టే. మావాడు నీవాడే. కానీ నేను చెప్పిన చేస్తావు కదా నువ్వు. ఏం చెప్పు, నేను చెప్పిన చేస్తావు. ఏం చెప్పు, అది చేస్తావా లేదా? వాళ్ళకి చెప్పేసి నన్ను చేస్తావా అని. చెప్పు. చేస్తావా? ఒక గణపతి దగ్గర పోయి లడ్డు ఎత్తుకు రావాల దొంగతనం. సంతోషంగా ఎత్తుకొద్దాము, సంతోషంగా ఎత్తుకొద్దాము. ఎత్తుకోసమా? ఏం ధైర్యంగా ఇది 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 ఎట్లయితే అట్లే చూసుకుందాం. ఇది మావాడు మావాడు ఇది. సరే. వీడు సంతోషంగా లొడ్డు ఎత్తుకొని వచ్చి లొడ్డు తిందాం. వీళ్ళకి ఇయ్యాలంట, చూపించాలంట, మనం ఎత్తకరాలేమంట. తీసుకొస్తాం. సూపర్ నాకు చెప్పారు తీసుకొద్దామని, తీసుకొద్దాం. సర్లే తీసుకొస్తాం మేము. ఆల్ ద బెస్ట్ అయితే. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ శ్రావణ్. చూసాం నీకేం తీసుకొచ్చి చూపియాలా, తీసుకొచ్చి నాకు ఇవ్వాలా. అంతే చూపిస్తాం. చూడా చేస్తాం. నేను చూపిస్తారా? వాడు చూపిస్తాడంటే అడిగి పోవాలంట గణపతి దగ్గరికి. బండి ఎక్కిపోదాం. ఎక్కడ చూపిస్తావు నువ్వు? నువ్వు రా, చూపిస్తాగా. సర్లే వస్తాం. ఇది కాదురా, ఎట్లా ఎట్లా ఢిల్లీ చూపెట్టల్లా. ఈ టైంలో ఇంత తిరుగుతున్నా, ఎవరైనా పట్టుకుంటే బాగుంటుంది. వస్తున్నాం ఏడా పెట్టలేదు. లేదు ఎట్లా జరుగు. లెఫ్ట్ 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 ఒకసారి. ముందర మీడా అదే దీనిలో పోయి తీసుకురా లడ్డు. 10 మంది పనుకున్నారడా. ఎంతమంది అడగదు లోపల? చిక్కుతా నీమిదే. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? నువ్వు వాడంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నా మీద చెప్తావు. చూసుకుందాం రా. అయితే మాట్లాడితే మళ్ళీ చేస్తాను పెడతానని. మీరాడంటారు. ఆడ ఉంటాం వెనకుంటాం మేము. నువ్వు పోండి, మీరు ఇద్దరు పోయి చూడండి. సర్లే దూరం పప్పు, మీరు పోండి. ఎట్లా పట్టుకుంటే ఎట్లా చూద్దాం రా సార్. పట్టుకుంటే 10 మంది ఉన్నారాడా? 20 మంది ఉంటారు. 10 మంది ఉన్నారాడా? 20 మంది ఉంటారు. బాగానే ఎక్స్ట్రా అవును చెప్పులు పీడ లోపల వచ్చాడు. ఎంతమంది ఉన్నారు చూడు. సైలెంట్ గా లడ్డు ఎత్తుకొచ్చేద్దాం. లడ్డునా? ఫస్ట్ గణపతి పర్మిషన్ తీసుకుని ఎత్తుకొద్దాం. ఎందుకంటే గణపతి మెల్లికి తీసాం మళ్ళా. ఉండు
నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మ వదినమ్మ ఈ నా కొడుకుని నమ్మద్దు. ఫోటో తీసుకున్నా వాడే పిలిచాను, వాడు ఆడుండేది కాదన్నా వాడు, చెప్తా అన్ని చెప్తాను వాడు. వాడు వండుకొని ఫోటో దిగుదాం రా గణపతితో, తెలిసిన వాళ్ళు ఏమైనా ఉందని పిలుచుకొచ్చినాడు. లోపలికి వచ్చి వాడు వాడే చెప్పినాడు టైం ఎంత అయింది, ఈ గణపతి బాగుంటే ఫోటో దిగుదామంటే ఏమవుంది నా ఏమవులేదు ఆడేమి కదా వాడేసుకోమన్నాడు ఏమన్నాడు, ఇట్లా ఏమన్నాడు వాడు పిలుచుకొచ్చిన టైం కు వాడు నా చేతిలో ఉందా లేదు. వాడు నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినావు లోపలికి, వాడు చెప్పాడు నువ్వే నా మీద చెప్తాను. ఇప్పుడు ఆ లడ్డు తీసుకునే పని ఫోటో వాడే తీసుకోమన్నా నాకు తెలా అమ్మతో, వాడే తీసుకోమన్నా నాకు తెలా అమ్మతో అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నాకు తెల్ల వాడు తీసుకురామన్నా లడ్డు వాడే తీసుకోండి, ఫోటో దిగాలంటే దిగి వాడు ఎన్నోడు ఏమనుకున్నాడు, వాడు ఏం చెప్పినాడంటే అక్కడ తెలుసుకుని గణపతి ఉంది, తీసుకొని లడ్డు తీసుకొని శాంతన అయితే ఏ టైం పని
పూజకు వచ్చినాము బాగుంది గణపతి అని ఆ. దిగినాం అంతే. ఏ టైంకి వస్తారు bro మీరు? ఏ టైం వస్తారు? ఏ చెప్పు నువ్వే కదా పిలుచుకొచ్చినావు. నువ్వు కదా రావణ్ పిలుచుకొచ్చి. ఏ నువ్వే ఎవడురా వీడు ఇంటికి? అంటే తెలియదు.